ఉమాదేవి, భరత్ 30 సంవత్సరాల క్రితం వాళ్ళు అమెరికాకు వచ్చారు. 2 పిల్లలతో. ఇక్కడ కూడా మూడో పిల్లోడిని కన్నారు. ఇల్లు కొన్నారు. ఇండియాలో కొన్ని భూములు కొన్నారు. 2 ఇల్లులు కూడా కొన్నారు. చక్కగా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. పిల్లలు పెద్దగా అయిపోయారు. హై స్కూల్ అయిపోగొట్టారు. కాలేజీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో కేవలం భరత్, ఉమాదేవి ఇద్దరు మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళ మధ్యలో చిచ్చు మొదలైంది. ఏ వయసులో? భరత్కు 56, ఉమాదేవికి 53. భరత్ ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. రోజు మాట్లాడుతున్నాడు. గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. ఫోన్ వచ్చినప్పుడల్లా ఆ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయి బయట వాకింగ్ చేస్తూ మాట్లాడి గంట తర్వాత వస్తున్నాడు. ఒక్కొక్కసారి నైట్ ఇంటికి లేటుగా వస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తినట్లేదు, అలసిపోయానని చెప్పేసి వెంటనే పడుకుంటున్నాడు. ఉమాదేవి ఇంకా సీరియస్గా అరిచిపోయింది. ఎంతకాలం సాగిస్తావు నువ్వు? పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంతకాలం సాగిస్తావు నువ్వు? ఇది తప్పు అంటూ అనేసి ఎంతో వారించేసింది. ఉమాదేవి తన అమ్మకి, తన అక్కకి ఫోన్ చేసి తన భర్త విషయం మొత్తం చెప్పేసేసింది. తల్లి, ఈ వయసులోనే మగవాళ్ళు దారి తప్పుతారు. భార్య అంటే వాళ్ళకు బోరు కొడుతుంది. అందుకే మీ ఆయన వేరే అమ్మాయిని చూసుకున్నాడు. నువ్వు కళ్ళు తెరవకపోతే పిల్లలు కూడా ఆగమైపోతారు. మీరు సంపాదించిన ఆస్తులు కూడా ఆగమైపోతాయనేసి తను చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసింది. ఆ మాటలు పుచ్చుకొని ఉమాదేవి అదే టౌన్లో వేరే ఇంట్లో రెంట్కు ఉండటం స్టార్ట్ చేసింది. భరత్కు చాలా విపరీతమైన కోపం వచ్చేసింది. మనకి ఇల్లుండగా నువ్వెందుకు ఉంటున్నావు అక్కడ వేరే కాడ అనేసి ఎంత వారించినా కూడా ఉమాదేవి రావట్లేదు. పిల్లలకేమో తెలిస్తే పిల్లలు డిస్టర్బ్ అవుతారు. అందువలన ఆవిడని ఎంత ప్రాధేయపడినా ఆవిడ రావట్లేదు. 6 నెలలు గడిచిపోయాయి. ఈ లోపల పిల్లలు కాలేజీ నుంచి సెలవులు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఉమాదేవి ఇంటికాడనే ఉంటుంది. ఇంతకుముందుకు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఉమాదేవి తన రెంట్కున్నటువంటి ఇల్లుకు వెళ్ళిపోయారు. 6 నెలలు గడిచిపోయిన విధంగా 6 నెలల తర్వాత భరత్కు ఒక లెటర్ వచ్చేసింది. కోర్ట్ నోటీస్, డైవోర్స్ లెటర్. భరత్ హృదయం బుక్కలైపోయింది. ఎందుకు ఈవిడ పంపించేసింది అనేసి వెంటనే ఫోన్ చేస్తే అరిచాడు. కానీ ఉమాదేవి ఏ మాత్రం కూడా సమాధానం ఇవ్వకుండా సీ ఇన్ ద కోర్ట్ అని ఫోన్ పెట్టేసేసింది. కోర్టు డేట్ రానే వచ్చేసింది. కోర్టుకి వెళ్ళారు. ఇరువురు లాయర్స్ డిస్కస్ చేశారు. జడ్జి ఒకే ఒక ప్రశ్న వేసేసింది. ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులు రాలేదు, మరి ఇండియాలో ఉన్న ఆస్తుల గురించి మీరు ఏం చేస్తున్నారు అనేసి ఒక ప్రశ్న వేసేసింది. భరత్, డియర్ లార్డ్, నేను మావిడ్ను ఎంతోగానో ప్రేమించాను. నాకు అమ్మా నాన్న లేరు. నా ప్రేమంతా కూడా ఆమెకు పంచాను. కానీ ఆవిడే నా మీద నన్ను చీకొట్టేసేసింది. వద్దు, నాకు ఆ సంపాదన కూడా వద్దు, మొత్తం ఆవిడ్ని తీసుకున్నాను చెప్పండి అనేసి తను ఆ విధంగా డిక్లేర్ చేసేసరికి జడ్జి డైవోర్స్ లెటర్ అయితే సైన్ చేసేసి భరత్ ఇంటికి వచ్చేసాడు. ఉమా ఆమె రెంట్కున్నటువంటి హౌస్కి వెళ్ళిపోయింది. ఆలోచించాడు, ఏమిటి ఎలా అనేసి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ఉమా తన పిల్లలకు ఫోన్ చేసి నేను ఇండియాకి వెళ్తున్నాను అర్జెంటుగా అంటూ తను ఇండియాకి వెళ్ళిపోయింది. ఉమాదేవి 6 నెలలుగా బయట ఉంది. ఎందుకంటే డైవోర్స్ తీసుకోవడానికి 6 నెలలు వాళ్ళు సపరేట్గా ఉండి జీవించాలి. అప్పుడు మాత్రమే కోర్టు విడాకులకు అంగీకారం తెలుపుతుంది. ఉమా ఇదంతా ముందుగానే ప్లాన్ చేసింది. 6 నెలలు దూరంగా ఉండాలి. అందుకే ఆవిడ 6 నెలలు వేరే కాడ రెంట్ తీసుకుని ఉందన్నట్టు. విడాకులు అయిపోయిన తర్వాత ఇండియాకి వెళ్ళేసేసి మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసేసింది. కానీ ఉమాని నేను ఎంతో ప్రేమించాను. ఆవిడ ఖచ్చితంగా నా ప్రేమ ఆవిడకు తెలుసు.
ఖచ్చితంగా ఆవిడ మళ్ళీ తిరిగి వస్తుంది అనేసి భరత్కు ఎక్కడో ఒక చిన్న ఆశ. విడాకులు అయిపోయినాయి, మాట్లాడడానికి వీల్లేదు ఇప్పుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ పెద్ద మనుషుల్ని మాట్లాడి నాకు ఒక 5-10 నిమిషాలు సమయం ఇవ్వండి, ఆవిడతో మాట్లాడతాను. విడాకులు అయిపోయినాం కాబట్టి మేము కలుసుకోకూడదు, కానీ మీ సమక్షంలో మాట్లాడిపించండి అని దయచేసి అని పెద్దలను వేడుకుంటే ఉమాదేవిని అక్కడికి రప్పించారు. మాట్లాడారు. అప్పుడు ఉమా, నాకెవ్వరు లేరు, నా ప్రేమ అంతే నీకు తెలుసు, నేను ఎంత ప్రేమించానో నీకు తెలుసు. ఇప్పుడు నన్ను చీకొట్టావు, విడాకులు తీసేసుకున్నావు, సరే కనీసం నేను సంపాదించింది ఆస్తులు తీసుకొచ్చేసేసి పిల్లల పేరు మీద పెట్టావా ప్లీజ్ అని ఒక మాట అడిగాడు. అది ఒక్కటి నాకు తృప్తినిస్తుంది, నా పిల్లలకు నేను సంపాదించి ఇచ్చాననే ఒక తృప్తి ఒకటి మిగులుతుంది, దయచేసి ఒక పని చేయమంటే ఉమాదేవి సీరియస్గా లేచి అరిసేసి, ఏంటి నువ్వు సంపాదించిన దాంట్లో ఆవిడకి ఆల్రెడీ నీ సాలరీ నుంచి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి, నీ అకౌంట్లో డబ్బులు సరిగా లేవు, అక్కడ నేను ఇంటి బాధ్యతలు కొన్ని నేను కట్టుకున్నాను, అప్పటికే నువ్వు చాలా డబ్బులు ఇచ్చేసావు, ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇవి కూడా తీసుకెళ్ళి నువ్వు ఆవిడకి ఇస్తావా అంటూ అక్కడ పబ్లిక్గా అందరి ముందు అరిచేసేసింది. అందుకని నేను ఇండియాలో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం అమ్మేసుకుని నా పేరు మీద నేను డిపాజిట్ చేసుకున్నాను అనేసి చెప్పేసరికి భరత్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాడు. నాకు అమ్మ నాన్న లేరు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఉమ్మకి ఎంతో ప్రేమను పంచాను, ఆకాశం అంత ప్రేమను పంచాను, ఎందుకు ఉమ్మ నా మీద ఈ విధంగా ఫైర్ అయిపోయింది అని వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి ఫోన్ చేశారు. వాళ్ళు ఒకటేసారి ముండ కొడక నీకు చెడు బుద్ధులు ఉన్నాయి రా అంటూ అల్లుణ్ణి రా అంటూ పలకరిస్తూ, నువ్వు చాలా చెడ్డవాడివి, మంచి ముండ కొడుకు కావు, నువ్వు నీకు అక్రమ సంబంధాలు ఉన్నాయి, నీలాంటి వాడికి రా నేను నా కూతురునిచ్చి పెళ్లి చేశాననేసి అత్త కూతురు ఇతనికి వదిన వాళ్ళిద్దరు ఇతని పైన అరిచారు. అరిచేసరికి అర్థం అయిపోయింది, వీళ్ళమ్మ వీళ్ళక్క మాటలు వినేసేసేసి ఉమాదేవి ఈ విధంగా తయారైపోయింది అనేసి గ్రహించి, నేను సంపాదించింది నా పిల్లలకు లేకుండా పోయింది, ఎందుకు నాకు బ్రతుకు, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, ఈ ఒంటరిగా అనాథగా బ్రతికి ఒక మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నేను సంపాదించిన ఆస్తి పోయింది, నా పిల్లలకు ఏమి లేకుండా పోయింది అనేసి తీవ్ర ఆవేదన గురైపోయి ఇంట్లో ఉన్నటువంటి గన్ తీసేసుకుని తను కాల్చుకున్నాడు. అంతే, చనిపోయాడు. వేసవి సమయం వచ్చేస్తుంది. మేము పిల్లల కాలేజీలకు సెలవులు ప్రకటించారు. 3 పిల్లలు కూడా ఒకటే ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. డాడీని పిక్ చేసుకోవడానికి చెప్పడానికి అనేసి 3 కూడా ఫోన్ చేస్తున్నారు. డాడీ ఆన్సర్ ఇవ్వట్లేదు. మమ్మీ ఏమో నాకు తెలియదు మీ డాడీ ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పేసి, సరే మేము ఊబరో ట్యాక్సో ఏదో తీసుకుని వస్తాం లే అంటూ వాళ్ళకు అనుకొని, కానీ డౌట్ వచ్చేసేసింది. మా నాన్నగారు ఎప్పుడు కూడా ఫోన్లు వెంటనే ఎంత బిజీగా ఉన్నా సరే ఫోన్ లేపుతాడు, అలాంటిది ఇప్పుడు లేపకపోవడం ఏంటి, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ట్రై చేశాము, ఎందుకు లేపలేదు అనేసి వీళ్ళు వాళ్ళ హై స్కూల్ క్లాస్మేట్స్ ఫోన్ చేసి వాళ్ళని అడిగారు, వెళ్ళి చూడండి మా ఇంట్లో, మమ్మీ వేరే కాడు ఉందని చెప్తుంది, ఇతనేమో ఫోన్ లేపట్లేదు. హై స్కూల్ పిల్లలు వచ్చేసి చెక్ చేశారు, వాళ్ళ క్లాస్మేట్స్ చెక్ చేసి వస్తే ఒక కాడ పడుకున్నట్టు లైట్గా అనిపించేసి విండో నుంచి. వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు, డోర్ పగలగొట్టేసి లోపలికి వెళ్ళారు. గన్ను పక్కనే ఉంది, అతడు అలా పడిపోయి ఉన్నాడు. పోలీసులు ఫింగర్ ప్రింట్స్ మొత్తం చెక్ చేశారు, గన్ పైన అతని ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి. ఇతను ఆత్మహత్యగా చిత్రీకరించారు. పిల్లలు ఇంటికి వచ్చారు. పిల్లలు ఇంటికి వచ్చేసి వాళ్ళ హృదయాలు ముక్కలైపోయి, ఎందుకు మా డాడీ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. అమ్మ అప్పటికి వచ్చేసింది. అమ్మని అడిగారు, ఏంటి అమ్మ ఈ విధంగా జరిగిందంటే, నాకు తెలియదు మీ నాన్న ఎందుకు ఈ విధంగా చేశాడు అనేసి. 2 రోజులు గడిచిపోయాయి. సడన్గా ఒకరోజు నాన్నగారి భరత్ ఫోన్కి ఒక నెంబర్తో కాల్ వచ్చేసింది. పిల్లలు ఆన్సర్ చేశారు.
నేను భరత్తో మాట్లాడాలి అర్జెంటుగా, నాకు భరత్‌కి ఫోన్ ఇవ్వండి ప్లీజ్ అంటూ అక్కడి నుంచి ఒక లేడీ వాయిస్ వినిపించేసింది. లేదండి మా నాన్నగారు చనిపోయారని చెప్పేసరికి వెంటనే ఆవిడ ఫోన్ పెట్టేసేసింది. తల్లి అడిగింది, ఎవరో ఫోన్ చేసింది నాన్నగారికి అనేసి అంటే, ఎవరో ఒక లేడీ వాయిస్ నాన్నగారితో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పేస్తే, నాన్నగారు చనిపోయారని చెప్తే ఆవిడ వెంటనే ఫోన్ పెట్టేసిందంటే, తల్లి ఉక్రోషంతో ఈ లంజం వల్లనే నేను మీ నాన్నతో విడాకులు తీసుకున్నాననేసి గట్టిగా అరిచేసరికి పిల్లలకు అప్పుడు తెలిసింది. ఏంటి అమ్మ నాన్న విడాకులు తీసుకున్నారా? ఆ స్త్రీ వలన అమ్మ నాన్నలు విడాకులు తీసుకున్నారా అనేసి పిల్లలు షాక్. ఎందుకంటే అమ్మ నాన్నలు ఎప్పుడు ఇద్దరు కలిసి సినిమాలు చూసేవాళ్ళు, తెలుగు సినిమాలు. వంట రూమ్‌లో వాళ్ళు కలిసి వంటలు చేసేవాళ్ళు. బయట షాపింగ్‌కి వెళ్ళినా కూడా ఇద్దరే కలిసి వెళ్ళేవాళ్ళు. ఎక్కడైనా సరే వాళ్ళు 24 అవర్స్ కలిసే ఉండేవాళ్ళు. ఒక జాబ్ టైం తప్ప. అలాంటిది ఈరోజు ఇలా విడిపోవడం ఏంటి? విడాకులు కావడం ఏంటి అనేసి పిల్లలు ఇంకా షాక్. అంతే వాళ్ళు ఇంకా అయోమయంలో పడిపోయారు. పిల్లలు ముగ్గురు కలిసేసేసి వాళ్ళు ఒకాడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది ఏంటి అనేసేసి. ఆ ఫోన్ వచ్చిన 2 గంటల తర్వాత ఇంటి డోర్ బెల్ కొట్టారు. ఇంటి డోర్ బెల్ వినగానే వీళ్ళు వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు.